ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా సర్వకృపానిధకు మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువాని వందనాలయ్యా. ఈ మహాకృపను బట్టి ఇప్పుడు వరకు నీ సన్నిధిలో నాయన మీరు చూపిన అయ్యా విశేషమైన కృపను బట్టి ఇప్పటి వరకు అయ్యా ప్రార్థనలోను ఆరాధనలోను పాడిన పాటలోను మీరు మా మధ్యలో ఉండి ఈ మందిలో నాయన ప్రతిష్టానాలు ఎంతో చక్కగా నీకు మహిమాంతంగా మీరు జరిగించుకున్నందుకు వందనాలు నాయన. ఇక్కడ నీ సన్నిధి ఉంచారు, నీ సింహాసనాన్ని స్థాపించారు. కేవలం ఇక్కడ మా ద్వారా మీరే మహింపొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి వాక్య ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధ ఆత్మ సహాయం అందించి నాతో మాతో మీ అందరితో మాట్లాడడం యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. లేఖనాలను చూసినట్లయితే ఇంత గొప్ప సాక్ష్య సమూహము ఎప్పటికి రాసిన పత్రిక 12:1-2 ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘమని మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చాలు. లేఖనాల్లో మనం చూస్తే ఈ అపోస్తుడైన పౌలు మహాశయులు హెబ్రీ సంఘానికి, హెబ్రీ పట్టణంలో ఉన్న పరిశుద్ధులకు ఈ వర్తమానం పంపిస్తూ ఈ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు పట్టిగా మనకు కనిపిస్తుంది. ఈ విశ్వాసంలో వారందరూ కూడా లేమిలోను, కలిలోను, సమస్యలోను, శ్రమల్లోను, కష్టాల్లోనూ వారు విశ్వాసంలో సంపూర్ణంగా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగి విజయాలు పొందినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. జయాలు పొందినట్టుగా మనం చూస్తున్నాం. అదే లేఖనాలు ఇక్కడ మనం చూస్తే ఎంత గొప్ప సాక్ష్య సమూహము అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ ఆ విశ్వాస వీరులు అనేవాళ్ళు ఒక సాక్ష్య సమూహం వలె, ఆ విశ్వాస వీరులు ఒక మేఘం వలె ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. వారు మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే విశ్వాసము వాళ్ళు విశ్వాస సమూహం ఒక సాక్ష్యం అన్నమాట. సాక్ష్యం ఇచ్చే సమూహంలాగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అందుకే దానికి ఏంటంటాడు, మనము కూడా ప్రతి భారము. అక్కడ విశ్వాస వీరులు అనేవాడు క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 పుస్తకాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. అందుకే మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. మనం సేవించి ఆరాధించే మన దేవుడు విశ్వాసమునకు కర్త. అంటే విశ్వాసాన్ని కొనసాగించేవాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయన విశ్వాసమునకు కర్త. ఈరోజు సంగమా, మనం ఎవరైనా హెల్ప్ చేస్తామంటే కష్టంలో, సమస్యల్లో, లేకపోతే బాధలు ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తామంటే వాళ్ళ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం మనం ఉంచుతాం కదండి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం విశ్వాసంలో కర్త. వాళ్ళైనా చేయిస్తారేమో కానీ ఆ టయానికి సారీ అంటారేమో, లేకపోతే ఏం చేయలేకపోయింది, వాళ్ళకి కాలిపోయింది అనుకుంటారేమో, మా పరిస్థితి బాగలేదంటారేమో. కానీ
మనం సేవించి ఆరాధించే మన దేవుడు విశ్వాసములకు కర్త. అందుకే ఆయన వైపు చూడాలి. ఏ పరిస్థితులు మన జీవితంలో వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, కరువే వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, మనం సేవించి ఆరాధించే మన యేసు మీద విశ్వాసం ఉంచాలి. ఈరోజు చాలా మంది ఆయన మీద విశ్వాసం ఉంచట్లేదు కదండి, మనుషుల మీద, లోకం మీద, వాళ్ళ జాబుల మీద, వాళ్ళ బిజినెస్ మీద. కానీ మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి? మన యేసు మీద విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధ గ్రంథంలో మోషేని మనం గమనిస్తాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన దేవుని మీదే విశ్వాసం ఉంచాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, మాదిరిగా నిలిచాడు కదండి. విశ్వాసమునకు కర్త అనే యేసు వైపు చూశాడు, అంటే దేవుని వైపు చూశాడు. అది ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం కూడా ఆయన వైపే చూడాలి. ఆయన వైపు చూడాలి, మనుషుల వైపు కాదు, మనుషుల వైపు కాదు. అందుకే రెండోది మనం చూస్తాం కదా, 2వ తిమోతికి రాసిన పత్రిక 4:7 ఏం చేస్తాను? నేను మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాసము కదండి లేకుండా దేవుడికి ఇష్టమై ఉండట అసాధ్యము. మనలో కదండి ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఎల్ఎఫ్ మినిస్ట్రీస్ దైవజనుడు దానియేలు గారు, ఆయన ఫ్లైట్లో వెళుతూ ఉన్నాడు, అంటే విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్లైట్లో వెళుతున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా కొంత దూరం ఫ్లైట్ వెళ్ళిన తర్వాత దాంట్లో చిన్న ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కువగా విమానాల ప్రమాదాలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. న్యూస్లో కానీ సహజంగా జరుగుతున్నాయి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదాలు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈయన ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు లోపల చిన్న స్పీకర్లు ఉంటాయి ఫ్లైట్లో, సహజంగా మీకు తెలుసు. వాటిలో వస్తుందంట కొంచెం ఈ ఫ్లైట్లో, ఈ విమానంలో సూక్ష్మంత ప్రాబ్లం వచ్చింది. దగ్గరలో ఎక్కడైనా ఏ పట్టణంలో అయినా ఇది స్టే కావచ్చు, దిగిపోవచ్చు అని చెప్పేసి దాంట్లో వస్తూ ఉందంట. అప్పుడు ఈ ఎల్ఎఫ్ మినిస్ట్రీ దైవజనులు దానియేలు గారు, నో, అలా కావడానికి వీల్లేదు, నేను వెళ్ళవలసిన కంట్రీకి, నేను వెళ్ళవలసిన దేశానికి, నేను వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ నేను వాక్య పరిచర్య చేయాలి మీటింగులు అని చెప్పేసి ఆయన అలాగే ఉన్న సీట్లో కూర్చొని అలాగే ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసంతో. ప్రభువా, ఈ ఫ్లైట్లో ఉన్న చిన్న సూక్ష్మంత ప్రాబ్లాన్ని మీరు క్లియర్ చేయండి అయ్యా. ఇదిగో నాయన, నేను వెళ్ళవలసిన దేశానికి ఇన్ టైంలో నేను అక్కడికి వెళ్ళాలి, ఆ దేశానికి వెళ్ళాలి, నేను వాక్య పరిచర్య చేయాలి. వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు నాయన నీ వాక్యం వినడానికి. నాయన మీరే నన్ను నడిపించాలి. ఈ ఫ్లైట్ నాయన మీరే, ఈ సూక్ష్మంత ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉందో ఇంజిన్లో మీరే క్లియర్ చేయండి అని ప్రార్థన చేస్తుండగా మళ్ళీ ఆ ఫ్లైట్లోనే ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ ఆ స్పీకర్లో మళ్ళీ చెప్తున్నారంట, దీంట్లో ఈ ప్రాబ్లం, మిషన్లో ఏర్పడిన ప్రాబ్లం ఇంజిన్లో అది క్లియర్ అయిపోయింది, ఎక్కడ ఈ ఫ్లైట్ స్టే కాదు, వెళ్ళవలసిన దేశానికి వెళుతుంది ఈ టైంలో అని చెప్పేసి చెప్తున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, విశ్వాసంతో చేసే కార్యాలు, విశ్వాసంతో ఈయన ప్రార్థన చేశాడు. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు కదండి. మనం కూడా మనకొచ్చిన సమస్య, మనకొచ్చిన కష్టం, మనకొచ్చిన లేకపోతే ఇబ్బంది, మనకొచ్చిన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, మనకొచ్చే స్ట్రగుల్స్, మన విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభు వైపు చూడాలి, ప్రభు దగ్గర మనం అడగాలి, దేవుని వైపు చూడాలి.
అప్పుడే దేవుడు కదండి ఈ విశ్వాసంతో చేసే కార్యాలకి దేవుడు మార్గాలు తెరుస్తాడు, ద్వారాలు తెరుస్తాడు, అద్భుతమైన సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. రెండోది, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు అన్నాడు కదా, నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఈ లోకంలో సహజంగా మానవులుగా మనం ఏం చేస్తామంటే మనకున్న ధనాన్ని కాపాడుకుంటాం, మనకున్న ఆస్తులు కాపాడుకుంటాం, మనకున్న బంగారాన్ని కాపాడుకుంటాం కదండి, కదండి విలువైన ఏమైనా ఉంటే వాటిని కాపాడుకుంటాం, కానీ మన విశ్వాసాన్ని కాపాడుకోం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇవి కాపాడుకోకపోయినా పర్లేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటే అదే విశ్వాసం ద్వారా పోగొట్టుకునేవన్నీ మరలా మనం కదండి సంపాదించుకోవచ్చు. అందుకే మొదట మనం ఏం కాపాడుకోవాలంటే మన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడున్న విశ్వాసం కొద్ది రోజుల తర్వాత కొంతమందికి ఉండదు. గమనించాలి, ఏమైందంటే విశ్వాసంలో సన్నగిలుతుంటారు కదండి, ఆ విశ్వాసం వస్తుంటుంది. కొంతమంది విశ్వాసంలో బలహీనలు అవుతుంటారు. అలా కాకూడదు, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మొదట ప్రారంభంలో రక్షణ పొందినాక దేవుని మీద నీకు ఎలాంటి విశ్వాసం ఉందో రోజు రోజుకి విశ్వాసం అభివృద్ధి చెందాలి కదండి, విశ్వాసము అభివృద్ధి చెందాలి. శిష్యులు అడుగుతారు కదా, బోధకుడా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయను ఆయన అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి కదండి. ఏదైనా పోవచ్చు, కానీ మన జీవితంలో దేవుని మీద మనకున్న ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసం 3 రకాలు ఉంటుంది. ఒకటి సామాన్యమైన విశ్వాసం, రెండోది పరిశుద్ధ విశ్వాసం, మూడోది అతి పరిశుద్ధ విశ్వాసం. అంటే సామాన్యమైన విశ్వాసం అంటే లోకంలో సహజంగా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారు కదండి. సహజంగా మనమే కాదు, ప్రభుని నమ్మని వాళ్ళు, ప్రభుని ఎరగని వాళ్ళు కూడా యేసు ప్రభు మీద అక్కడ చర్చికి వెళ్తే బాగుపడతారంట, లేకపోతే ఆ జింకన గ్రౌండ్కి వెళ్తే బాగుపడతారంట, లేకపోతే ఆ పేరెడ్ గ్రౌండ్కి వెళ్తే బాగుపడతారంట, అదిగో ఏదో స్వస్థతలు చేసే పాస్టర్ గారు వచ్చారంట, ఆ తెల్లదొర వచ్చాడంట, లేకపోతే ఆయన వచ్చాడంట, ఈయన వచ్చాడంట, అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి అంట, దయ్యాలు పోతున్నాయి అంట అని చెప్పుకుంటుంటే అక్కడికి వెళ్తే బాగుపడతారంట. అది సామాన్యమైన విశ్వాసం. రెండోది పరిశుద్ధమైన విశ్వాసం. ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అంటే ఇజ్రాయిల్ ఆవరణలోకి వస్తారు కదండి, ఇది సామాన్యమైనది. రెండోది పరిశుద్ధ స్థలం, ఇదిగో అక్కడికి వెళితే స్వస్థత జరుగుతుంది. మనం అనేకులకు చెప్పి పంపిస్తుంటాం, అక్కడికి వెళ్ళండి, మీరు మీ అమ్మాయి బాగుపడది, అక్కడికి వెళ్ళండి మీ పరిస్థితులు మారుతాయి, అక్కడికి వెళ్ళండి దేవుడు ఏదో ఒక మేలు చేస్తాడు, అక్కడికి వెళ్ళండి, ఆ దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుడు కార్యాలు చేస్తాడు అని మనం చెప్తూ ఉంటాం. నిజమే, సత్యమే అది కదండి. ఇది పరిశుద్ధ విశ్వాసం. మూడోది అతి పరిశుద్ధ విశ్వాసం లేక పరిపూర్ణమైన విశ్వాసం. ఏంటి అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే ఏంటంటే, ఇదిగో నేను వెళుతున్నాను, ఖచ్చితంగా నేను ఏదో ఒక మేలు పొంది మందిరంలో బయటకు వస్తాను, నేను వెళుతున్నాను, దేవుడు నన్ను దర్శించబోతున్నాను, నేను వెళుతున్నాను, నేను బాగుపడుతున్నాను, నేను వెళుతున్నాను, దేవుడు నా జీవితంలో డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు, నేను వెళుతున్నాను, దేవుడు ఖచ్చితంగా మార్గాలు తెరుస్తాడు కదండి. కొంతమంది ఒక పరిపూర్ణమైన విశ్వాసం. కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చెప్తారు, ఈరోజు ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చింది. ఎలా వస్తుంది? చాలామంది ఉన్నారు కదా, అయినా వస్తుంది, దేవుడు నాకు మంచి జాబ్ ఇస్తాడు, నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాను, ఎంతమంది అన్న రాని దేవుడు నాకు ఇస్తాడు. అది ఒక పరిపూర్ణమైన విశ్వాసం. బైబిల్లో కొంతమందికి ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. మోషే అంటాడు, మనం చూస్తాం నిర్గమకాండ 14:13 ఎక్సడస్ 14:13 ఏముంటుందంటే, ఇదిగో ఇప్పుడు మీరు చూచుచున్న ఈ ఈ రథములను సైన్యమును ఇంకెన్నడను చూడరు. ముందుగానే చెప్తాడు, మీరు ఊరక నిలుచుండి చూడుడి, నేడు యెహోవా చేయబోయే అద్భుతమైన కార్యాలు. అది ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో మోషే చెప్తాడు. ఆ పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు చూశాడు. నీలో నాలో దేవుడు మనలో ఉన్న ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు. దాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. దావీదు అంటాడు కదా, ఏమంటాడంటే, ఇదిగో
దేవుడు ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు. ఇంకా యుద్ధం చేయలేదు, గమనించాలి, గొల్యాతుని చంపలేదు, ఇంకా ఏమీ చేయలేదు. ఇప్పుడు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు. నేను ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు ఎరగాను, భూజంతువులకు ఆహారంగాను వేసేస్తాను. ఇది దావీదులో ఒక పరిపూర్ణమైన విశ్వాసం కదా. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు అంటారు, ఆ తిరిగి వేగు చూసి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ మధ్యలోకి వచ్చి ఆ పాలులో నిలబడి అంటారు, బట్టలు దించుకొని, ఖచ్చితంగా మనం సేవించి ఆరాధించే మన దేవుడు మన పితృడైన అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ కానాను దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. మనం స్వతంత్రించుకోబోతున్నాము. ఇది ఒక పరిపూర్ణమైన విశ్వాసం. సంగమా, మనం బలహీనులమే. మన దగ్గర శక్తి లేకపోవచ్చు, మన జ్ఞానం లేకపోవచ్చు, మనకు టాలెంట్స్ లేకపోవచ్చు, మనకు ధనం లేకపోవచ్చు, మనకు ఆస్తి లేకపోవచ్చు. మనలో ఉన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే, దేవుడు కార్యాలు ప్రారంభించాలంటే, అద్భుతం జరిగిపోవాలంటే, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సంగమా, దేవుని సన్నిధికి వస్తున్నాం కదండి. ఇంకా నీ జీవితంలో కార్యాలు జరగలేదా? ఇంకా నువ్వు మేలు పొందలేదా? నీ ఆర్థిక పరిస్థితుల, పిల్లల వివాహాల, లేకపోతే జాబ్సా, లేకపోతే స్టడీ విషయంలోనా, లేకపోతే కుటుంబ పరిస్థితుల, ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. నీ కుటుంబంలో, నీ జీవితంలో వస్తున్న ఏదైనా అయి ఉండొచ్చు. దాని విషయంలో ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు అడగగలిగితే, పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు అడుగు వేయగలిగితే, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది లేఖనాల్లో మనం చూస్తాం, అక్కడ మనం చూస్తాం, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెముల ఓపికతో కదండి. అంటే ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే రెండో మాట, విశ్వాసను కొనసాగించువాడునైనా ఆయన వైపు చూడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, విస్తారమైన పనులు పెట్టుకుంటాం. ఏం చేస్తామండి? విస్తారమైన పనులు పెట్టుకుంటాం. ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కేటప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి బస్సు ఎక్కేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు మనం ఒక 5-6 బ్యాగులు తీసుకొని, లేకపోతే ఒక 10 బ్యాగులు తీసుకొని, ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలి, లేకపోతే విజయవాడ వెళ్ళాలి, లేకపోతే వైజాగ్ వెళ్ళాలి, మనం ఒక 5-6 బ్యాగులు తీసుకొని ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. మనం రిజర్వేషన్ చేయించుకున్నా, S1, S2, S3 బోగిలో రిజర్వేషన్ చేయించుకున్నా, మన సీట్లోకి వెళ్ళిన తర్వాత ఈ బ్యాగులన్నీ కొన్ని సీటు కింద, కొన్ని సీటు పైన, తర్వాత కొన్ని తల దగ్గర, కొన్ని కాళ్ళ దగ్గర, మొత్తానికి ఈ 10 బ్యాగులు పెట్టుకుంటాం. ఈ 10 బ్యాగులు పెట్టుకున్న తర్వాత మనం మన స్టేజ్ వచ్చేంత వరకు మనం నిద్రపోతామా? ఒకసారి ఆలోచన చేయండి. మనము నిద్రపోతామా? కదండి. మన దృష్టి అంతా ఎక్కడుంటుంది? మన ఆలోచన అంతా ఎక్కడుంటుంది? ఈ బ్యాగుల మీద. ఏమో, నేను నిద్రపోతే మధ్యలో చాలా స్టేషన్లు వస్తాయి. వరంగల్ వస్తుంది, కాజీపేట వస్తుంది, ఖమ్మం వస్తుంది, విజయవాడ వస్తుంది, ఇంకా రాజమండ్రి వస్తుంది, తుని వస్తుంది, అనకాపల్లి వస్తుంది, చాలా వస్తాయి కదండి. ఈ సామర్లకోట వస్తుంది. ఇవన్నీ మధ్యలో ఎక్కడ దిగిపోయే వాళ్ళు ఉంటారు, ఎక్కే వాళ్ళు ఉంటారు. దిగిపోతూ వాడి బ్యాగు నా బ్యాగ్ తీసుకొని దిగిపోతాడేమో. ఇక మనం నిద్రపోం. తెల్లారిందాకా ఏం చేస్తుంటాం? బ్యాగుల వైపు చూస్తుంటాం, కళ్ళు మూసినట్టుంటాం. బ్యాగుల వైపు చూస్తుంటాం, కళ్ళు మూసి. మన దృష్టి అంతా దేని మీద ఉంది కదండి. ఈరోజు కదండి, ఈ సులువుగా చిక్కులు పెట్టే ఇవన్నీ మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చాలామంది కదండి ఈ అధికమైన భారాన్ని పెట్టుకుంటారు. శిష్యులు యేసు ప్రభుని, మీరు నన్ను వెంబడించండి అంటే ఏం చేస్తే తెలుసా? వాళ్ళు సమస్తాన్ని విడిచి, దోణెలను, వలలను, కుటుంబాన్ని విడిచి యేసుని వెంబడించారు. అందుకే భూమిని తల్లకిందులుగా చేసేవారుగా దేవుడు వాళ్ళు మార్చాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కారణం ఎందుకంటే వాళ్ళు సమస్తాన్ని విడిచి, నువ్వు ఏదైతే ఒక గోల్, ఏదైతే ఒక విజన్, ఏదైతే ఒక దర్శనం కలిగి ఉన్నావో, దాన్ని నువ్వు రీచ్ కావాలంటే, దేవుని సన్నిధిలో, దేవుని నామంలో, దేవుని జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే కొన్ని భారాలు విడిచిపెట్టాలి. మోషే అంటాడు కదా, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునుడి కంటే ఇజ్రాయేలుతో శ్రమ అనుభవించుట మేలని యోచించి
కదండి. ఏం చేశాడు? ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు ఐగుప్తు దేశంలో, ఆ హోదాని విడిచిపెట్టాడు, ఆ కిరీటాన్ని విడిచిపెట్టాడు, రాజ్యాధికారాన్ని విడిచిపెట్టాడు కదండి. ఆ రాచరికాన్ని అని విడిచిపెట్టాడు, ఆ సుఖాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు? ఇజ్రాయేలీలతో శ్రమ అనిపించడానికి. ఎందుకంటే తన ముందు ఒక బహుమానం ఉంది. ఈ మోషే యొక్క గోల్, మోషే యొక్క విజన్ ఏంటంటే, నా ముందు ఒక బహుమానం ఉంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సంస్థను మనం చూస్తాం న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయంలో. అతడు ఆ దెలీలా దగ్గరికి వెళ్ళాడు. అసలు ఆ వెళ్ళకుండా ఉంటే ఎంత బాగుండేదో. తన జీవితం ఇంకొక విధంగా, దేవుడు ఇంకొక అద్భుతంగా తన జీవితం ఈ పరిశుద్ధ గ్రంథంలో కానీ, తన చరిత్ర కానీ దేవుని ఇంకా ఇంకా మహిమకరంగా దేవుడు నిలబెట్టేవాడేమో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక కదండి. కొంతమంది ఏం విడిచిపెట్టలేకపోతున్నారు? త్రాగుడు విడిచిపెట్టలేకపోతున్నారు. కొంతమంది ఏం విడిచిపెట్టలేకపోతున్నారు? సినిమాలు విడిచిపెట్టలేకపోతున్నారు. కొంతమంది జూదం విడిచిపెట్టలేకపోతున్నారు. కొంతమంది ప్యాకెట్ విడిచిపెట్టలేకపోతున్నారు. కొంతమంది కదండి వ్యభిచారం విడిచిపెట్టలేకపోతున్నారు. లోక సంబంధమైన కార్యాలు విడిచిపెట్టలేకపోతున్నారు కదండి. ఈ లోక సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టలేకపోతున్నారు. కట్టుబాట్లు విడిచిపెట్టలేకపోతున్నారు. సంపూర్ణంగా దేవునిలో కొనసాగలేకపోతున్నారు. దేవుని వైపు చూడలేకపోతున్నారు. అందుకే వాళ్ళ జీవితంలో కార్యాలు జరగట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే ఒకటి, విశ్వాసమును కర్తు ఆయన వైపు చూడాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కొనసాగించాలి. నీవు ఆయన వైపు, ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని విడిచిపెట్టి రావాలి. శిష్యులు అన్నీ విడిచిపెట్టారు కాబట్టి భూమిని తల్లక్రిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా అని అంత్యోక అనే ప్రాంతంలో శిష్యుల గురించి రాయబడింది. విడిచిపెట్టారు కాబట్టే పోగొట్టుకున్న వారికి మళ్ళీ 100 రెట్లు పొందుతారని యేసుప్రభువే చెప్పాడు మత్తయి సువార్తలో. విడిచిపెట్టారు కాబట్టి యేసుప్రభు ఎదుట వాళ్ళకి 12 సింహాసనాలు ఇవ్వబడ్డాయి. విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళకి కదండి ఆ పునాదుల మీద, ఫిల్లర్స్ మీద వైడూర్యాలతో, వజ్రాలతో వారి పేర్లు రాయబడ్డాయి. చూడండి, విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఎంతో హోదా ఇచ్చాడు. విడిచిపెట్టారు కాబట్టి భూమిని తలక్రిందులు చేసేవారికి దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్, నువ్వు దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చేయాలి అంటే, నీ ద్వారా జరగాలంటే నువ్వు కొన్ని విడిచిపెట్టాలి. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము విడిచిపెట్టాడు. ఏంటి? మనం చూస్తాం, పారాను అనే ప్రదేశాన్ని కదండి, మెస్పుతోమైన ప్రదేశాన్ని విడిచిపెట్టాడు, అన్నదమ్ములు విడిచిపెట్టాడు, గ్రామాన్ని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు. అందుకే కానాను దేశాన్ని దేవుడు అబ్రహాముకి స్వాస్థ్యంగా ఇచ్చాడు, తన సంతానానికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. గడి చేపలు కొడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా నీ జీవితంలో ఇంకా విడిచిపెట్టిన ఏమైనా ఉన్నాయేమో మనం సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. ఇంకా చాలామంది ఇంకా విడిచిపెట్టలేకపోతున్నారు కదండి. ఇస్సాకు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ, అయ్యా నా తండ్రి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొన్ని భూములు మీరు ఇచ్చారు, ఈ గెరారు ప్రదేశంలో మళ్ళీ ఇస్తే నాకు కరువు వచ్చిందయ్యా, నా కాలంలో కూడా కరువు వచ్చి నేను వచ్చాను, ఇస్తే కొంతకాలం పంటలు పండించుకొని వెళ్తానన్నాడు. అన్నప్పుడు ఏం చేశాడంటే ఆ రాజు ఆ గెరారు ప్రదేశాన్ని, అబీమెలెకు రాజు, ఇదిగో పలానా ప్రదేశాలు మీ తండ్రి అబ్రహాము కాలంలో ఇచ్చాను, అవి వెళ్ళమన్నాడు. వెళ్ళి ఎక్కడైతే తండ్రి బావులు తవ్వాడో అక్కడ బావులు తవ్వాడు, ఊటలు పడ్డాయి, నీళ్లు పడ్డాయి. అప్పుడు వాటిని పండించుకోవాలనుకున్నప్పుడు వెంటనే ఆ గెరారు ప్రజలు వచ్చేసి, ఇవి మా భూములు, మా స్థలాలు, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళి మళ్ళీ తవ్వాడు, అక్కడ కూడా అలాగే వచ్చారు. అక్కడి నుంచి విడిచి బెయర్షెబా అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళ కాని ప్రదేశానికి, వాళ్ళ ప్రాంతం కాని ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దేవుని నామములో బావి తవ్వినప్పుడు ఊటలు పడ్డాయి. ఈ గెరారు ప్రజలు వచ్చి ఆ ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప విందు చేశాడు. విందు చేసిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ఇస్సాకు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు కానీ నువ్వు నీ దేవుడిని విడిచిపెట్టలేదు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. కొంతమంది బంధువులు విడిచిపెట్టలేకపోతారు, అబ్రహాం విడిచిపెట్టాడు కదండి. గమనించాలి, కొన్ని కదండి ఆచారాలు విడిచిపెట్టలేకపోతారు. సహోదరి సహోదరులరా, కొన్ని విడిచిపెట్టవలసిన, దేవుని దగ్గర నువ్వు గొప్ప కార్యాలు చేయాలంటే, గొప్ప కార్యాలు చూడాలి, నీ జీవితంలో జరగాలంటే
గొప్ప కార్యాలు నీ జీవితంలో అడుగు పెట్టాలంటే, గొప్ప కార్యాలు నువ్వు నడవాలంటే నువ్వు విడిచిపెట్టాలి. ఆమెన్. ఇప్పుడు కోతులు పెట్టేవాళ్ళు మనం సహజంగా చూస్తూ ఉంటాం. కోతులు పెట్టేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుర్రలు తయారు చేస్తారు. కోతి చెయ్యి పట్టే అట్లాగే వెళ్ళిపోయి చెయ్యి అంత పట్టే బుర్ర తయారు చేసి వెళ్ళి ఆ కోతులు తిరిగే స్థలాల్లో ఆ బుర్ర ఒక చెట్టు కట్టేసి దానికి గొలుసుతో కట్టేసి కోతులు చూస్తుంటే దాంట్లో బఠానీలు వేసేస్తారు. బఠానీలు అంటే కోతికి చాలా ఇష్టం. బఠానీలు అంటే కోతికి చాలా ఇష్టం. ఈ కోతి వెళ్ళిపోయి దాంట్లో త్వరగా వెళ్ళిపోయింది. ఈడు వెళ్ళిపోతాడు అక్కడ పెట్టేసి వెళ్ళి పొదచాటుకో చెట్టు చాటుకో వెళ్ళిపోతాడు కోతులు పెట్టే వ్యక్తి. ఈ వెళ్ళిపోయి ఆ లోపలికి వెళ్ళి గుప్పుడు బఠానీలు పట్టుకుంటుంది కోతి. తీసుకుందామంటే చెయ్యి బయటికి రాదు. ఈలోపు కోతులు పట్టుకునేవాడు చక్కగా నడుచుకుంటూ సంతోషంగా వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కోతి బఠానీలు విడిచిపెట్టదు. గమనించాలి, లాగుతూ ఉంటుంది. ఆ బుర్ర రాదు తీసుకెళ్ళిపోదామంటే చెయ్యి రాదు బయటికి. బఠానీలు విడిచిపెడితే సేఫ్ అయిపోయింది కోతి. కానీ కోతికి ప్రాణం ఏంటంటే బఠానీలు. అందుకే బఠానీలు విడిచిపెట్టలేకపోతుంది. అందుకే గమనించాలి, ఆ కోతులు పెట్టేవాడికి ఆ వేటగాడికి దొరికిపోతుంది. గమనించాలి, నీకు ఏది ఇష్టమో దేవునికి అది అయిష్టం. నువ్వు దాన్ని విడిచిపెట్టగలిగితే దేవునికి ఇష్టమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ఎక్కడో ఉంది నీకు ఇష్టమైంది, ఏదో ఉంది నీకు ఇష్టమైంది, అది దేవునికి అయిష్టమైంది, అది పాప సంబంధమైంది, అది ఇహలోక సంబంధమైంది. దాన్ని విడిచిపెట్టాలి. ఇలాగే వర్షాలు పడతా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో పైన అక్కడ కొండల్లో బాగా నీళ్లు పడి నీటి ప్రవాహంలో నీటి ఎద్దుల్లో ఎక్కడో చనిపోయిన ఒక కళేబరం అంటే పశువుది జంతువుది కొట్టుకొని వస్తూ ఉంది. అది ఎప్పుడు చనిపోయిందో, వారమైందో, 10 రోజులైందో కొట్టుకొని వస్తూ ఉంది. ఆ నీటి ప్రవాహంలో వస్తూ ఉండగా చాలా నీళ్లు బాగా ప్రవహిస్తున్నాయి, వేగంగా ప్రవహిస్తున్నాయి. వాగులు ప్రవహిస్తాయి కదండి. ఈ కరీంనగర్, ఈ సిద్దిపేట, ఈ మెదక్, ఈ చర్యాల, ఈ జనగా, ఈ ప్రాంతాలకు వెళ్తే అక్కడ నీళ్లు బాగా చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. గమనించండి. అలాగే నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తూ ఉంది. ఆ చనిపోయిన ఏదో మొత్తం ఎద్దో లేకపోతే పశువు మొత్తానికి ఏదో దాని మీద 2 గ్రద్దలు వాలి దాంట్లో పడి పొడుచుకొని తింటా ఉన్నాయి. తింటూ ఉండగా ఒక గ్రద్ద కనిపించింది. చాలికి ఎందుకు అని చెప్పేసి తన స్నేహితుడితో చెప్తుంది, స్నేహితుడా చాలు, ఇక మనం ప్లేస్ వెళ్ళిపోదాం పైకంటే, నో ఇంకా నేను తింటానంది. ఈ గ్రద్ద ఉంది, చాలు అని చెప్పేసి లేచింది. పైకి లేచినప్పుడు చూస్తుంటే, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కినాక చాలా కదండి కనిపిస్తూ ఉంటాయి. కింద ఉన్నప్పుడు ఏం కనిపించవు. ఈ పైకి వచ్చిన తర్వాత చర్చ హైట్లో ఉంది కాబట్టి బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రదేశాలు కనపడుతున్నాయి. ఇంకా పైకి వెళ్తే ఇంకా కనిపిస్తూ ఉంటాయి. గ్రద్ద పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక లోయ కనపడుతుంది. ఈ నీళ్లు వెళ్ళి ఆ లోయలో పడుతున్నట్టుగా ఈ పైనున్న గ్రద్దకి అనిపిస్తూ ఉంది. వెంటనే పైనున్న గ్రద్ద అంటుంది ఊగుతూ, కిందున్న గ్రద్దతో చెప్తుంది, స్నేహితుడా ముందు ప్రమాదం ఉంది లేసిరా అంటే, నో ఎంత దూరంలో ఉందో చెప్పు కదండి, ఎంత దూరంలో ఉందో చెప్పు, నేను అక్కడ దాకా తింటాను. దగ్గరకు వచ్చినాక జస్ట్ ఈ రోడ్డు అంతా వచ్చిన తర్వాత నేను చెప్పు, ఒక్కసారిగా రెక్కలు పేసి అలాగ పైకి వచ్చేస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఈ గ్రద్ద చెప్తుంది పైనుండి, అయ్యో పాపం నా స్నేహితుడు కదా అని చెప్తుంది, ఊపుతూ చెప్తుంది, స్నేహితుడా పైకి రా, ముందు ప్రమాదం ఉంది, స్నేహితుడా పైకి రా, ముందు ప్రమాదం ఉంది, స్నేహితుడా పైకి రా అంటే ఇది వింటలేదు. దగ్గరకు వచ్చేసింది, ఈ రోడ్డు అంతా దగ్గరకు వచ్చేసింది. స్నేహితుడా పైకి రా, దగ్గరకు వచ్చేసింది, ఆ లోయ దగ్గరకు వచ్చేసిందంటే ఓకే వచ్చేస్తున్నానని ఇది ఒక్కసారిగా క్రిందున్న ఆ కళేబరం మీద ఉన్న ఆ మురుగు కొడుతున్న కంపు కొడుతున్న ఆహారాన్ని తింటున్న ఈ గ్రద్ద ఒక్కసారి రెక్కలు ఊపింది. అది లెగవలేకపోతుంది, రెక్కలు ఊపుతుంది, లెగవలేకపోతుంది. ఇప్పుడు పైనున్న గ్రద్దని అంటుంది, స్నేహితుడా నన్ను రక్షించు, నేను లెగవలేకపోతున్నాను, స్నేహితుడా నన్ను రక్షించు, నన్ను లెగవలేకపోతున్నాను అంటుంది. అప్పుడు పైనున్న గ్రద్ద ఉంటుంది, అయ్యో లోయ దగ్గరకు వచ్చేసింది, నేనేం చేయగలను స్నేహితుడా, నేను ఇప్పుడు ఏం చేయగలను, నేనేమి చేయలేను కదా అని బాధపడుతుంది పైనున్న గ్రద్ద. నిజమే, దగ్గరకు వచ్చేసింది. దాని గోర్లు ఆ కుళ్ళిపోయిన మాంసంలో గుచ్చుకుపోయి కాళ్ళకు గోర్లు అంటుకుపోయి జిగురులాగా పైకి లేకపోతుంది. ఆ లోయలోకి వెళ్ళిపోయింది. ఈ కళేబరం కింద పడిపోయింది. గ్రద్ద ఎక్కడో కొట్టుకుపోయింది. చూసారా గమనించాలి. బైబిల్ చెప్తుంది 40వ కీర్తన 12వ వచనంలో కదండి. అక్కడ మనం చూస్తే నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలెత్తి చూడలేకపోతున్నాను అంటాడు దావీదు. కానీ మీద తెలుసా, ఒక్కసారి మన పాపాలు మనల్ని పట్టుకుంటాయి. ఒకసారి మన పాపాలని
మనం విడిచిపెట్టకపోతే అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, విడిచిపెట్టాలి, అధికమైన భారాలు పెట్టుకోకూడదు కదండి. ఈ లోక సంబంధమైన ఏవున్నా ఇక మన జీవితంలో అటు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తి దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి కదండి. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి, అందుకే అంటారు కదా, చిన్న పావును కూడా పెద్ద కర్రతో కొట్టాలంట. అది చిన్న పాపమే కావచ్చు, అది పెద్దది కావచ్చు, నేను పట్టుకుంటుంది కదా. ఏం చేస్తుంది? నిన్ను పట్టుకుంటుంది. ఒకరోజు నిన్ను చూసారండి, నీ భక్తి జీవితాన్ని, రక్షణ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది, పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి మనం చేయాలి, సులువుగా మనల్ని పట్టుకునే ఆ పాపాలని విడిచిపెట్టాలి. అది ఏదైనా కావచ్చు, సెల్ ఫోన్లో వచ్చే కావచ్చు, లేకపోతే మన మాటలే కావచ్చు, లేకపోతే మన కోరికలే, మన ఇష్టాలు కావచ్చు, మన తలంపుల్లో కావచ్చు కదండి. ఇంకా అది ఏదైనా లంచాలే కావచ్చు, అబద్ధాలే కావచ్చు, నీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ దాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. వాటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి, ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. కొంతమంది ఇంకా విడిచిపెడతలేదు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుంది, ఇంకా విడిచిపెడతలేదు. బెంగళూరులో ఒక మంచి అఫీషియల్స్ ఉండే కాలనీ ఉంది, ఒక స్ట్రీట్ ఉంది. ఆ స్ట్రీట్లో ఒక యవనస్తుడు ఒక బ్యాగ్ వేసుకొని అక్కడ తిరుగుతూ ఉంటాడు. బాగా చదువుకున్నాడు, అంటే బాగా చదువుకున్నాడు. చదివి ఆయనకి ఏమొచ్చిందంటే పిచ్చి వచ్చేసింది. అందుకే ఎప్పుడు ఆయన మంచిగా పొద్దున్నే సూట్ వేసుకుంటాడు, ఒక బ్యాగ్ వేసుకుంటాడు, మంచిగా సూట్ వేసుకొని కోట్ వేసుకొని ఆ వీధులు తిరుగుతూ ఉంటాడు, ఆ బస్ స్టాండ్లో కూర్చుంటాడు. ఏ పేపర్ దొరికితే ఆ పేపర్ చదివేస్తుంటాడు. ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటాడు, చక్కగా హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, అన్ని భాషలు మాట్లాడతాడు, చాలా మహాజ్ఞాని. కానీ ఏమొచ్చిందంటే చదివి అతనికి పిచ్చి వచ్చేసింది. అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఏ పేపర్ దొరికినా చదివేసి తన సంకలోని బ్యాగులో పెట్టేసుకుంటాడు. సరే, అక్కడ ఆయనకి ఎవరు లేరు. ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు అంతా కూడా మంచి అఫీషియల్స్, జాబ్ హోల్డర్స్. అతను చూసినప్పుడు అతనికి మార్నింగ్ ఏదో ఒక ప్యాకెట్ టిఫిన్ కొనిపెట్టి అక్కడ ఇస్తూ ఉంటారు, లేకపోతే ఫ్రూట్స్ కొనిపెట్టి అక్కడ ఇస్తూ ఉంటారు. ఎవరైనా లంచ్ టైంలో ఎవరైనా చూస్తే పాపం ఇతనికి ఎవరు లేరు కదా అని లంచ్ పెట్టిస్తుంటారు. రాత్రి వేళ అతనికి ఏదైనా ఒక రోటీయో చపాతీయో ఏదైనా డిన్నర్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే బ్రతుకుతూ ఉంటాడు ఆ వ్యక్తి. ఇలాగే వర్షాకాలం వచ్చింది, బాగా ఆగస్టు మాసంలో వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాలు పడుతూ ఉంటే చిన్న బస్ స్టాండ్లు ఉంటాయి కదా, చిన్నవి, అక్కడ ఉన్నాడు. బాగా వర్షం ఎక్కువైపోయింది, తడిసిపోయాడు, తన కోటు తడిసిపోయింది, బాగా తడిసిపోయాడు, తన బ్యాగు తడిసిపోయింది. దగ్గరలో ఇలాగే ఒక ఇంటికి వెళ్ళిపోయి వణుకుతూ బెల్లు కొట్టాడు. వెంటనే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే, అరే బ్రదర్, ఈయన బస్ స్టాండ్లో ఉంటాడు కదా, రాండి బ్రదర్, కమ్ లోపలికి రండి అని చెప్పేసి అతను లోపలికి పిలిచారు. బాగా తడిసిపోయాడు, వణుకుతున్నాడు పాపం. అయితే ఆయన సంఖలో ఉన్న బ్యాగు వాసన వస్తుంది. దాంట్లో ఎన్నో కాగితాలు వేశాడు, ఎంత చెత్త వేసాడో, ఏమేమి వేసాడు, దాంట్లో ఏం పెట్టాడు, దాంట్లో తినేసినవి అన్నీ ఆ బ్యాగులు ఉండిపోయినాయి, వాసన వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న సిస్టర్ అన్నారు, బ్రదర్ ప్లీజ్ ఆ బ్యాగు బయట పెట్టి రాస్తారండి, మీరు లోపలికి రండి, మీకు ఒక రూమ్ ఇస్తాం, మీరు ఈ రాత్రి మీరు రెస్ట్ తీసుకోవచ్చు, మా దగ్గర ఉదయాన్నే వర్షం వస్తుంది కాబట్టి ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్పారు. అప్పుడు ఈ బ్రదర్ అంటాడు, నో, ఈ బ్యాగు నేను విడిచిపెట్టను, ఈ మురిగిపోయి కంపు కొడుతున్న, దుర్వాసన కొడుతున్న ఈ బ్యాగు నాతోనే ఉండాలి అన్నారు. వెంటనే ఆ సిస్టర్ బ్రదర్ అన్నారు, అయితే మీరు బయటికి వెళ్ళిపోండి బ్రదర్, మేము ఈ వాసనతో మేము ఈ రాత్రి పండుకోలేము, మీరు మీ సేఫ్ కోసం మేము చెప్తున్నాము అంటే, నో బయటికని వెళ్ళిపోతా కానీ నా సంఖలోని బ్యాగును మాత్రం విడిచిపెట్టిన అన్నాడు. ఆ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు డోర్లు క్లోజ్ చేశారు. ఉదయాన్నే చూస్తే తల్లికి ఆ బస్ స్టాండ్ దగ్గర చచ్చిపోయి ఉబ్బిపోయి ఉన్నాడండి వర్షానికి. రాత్రంతా భయంకరమైన జోరున వర్షం పడతా ఉంది. చూసారా, ఒక చెత్త బ్యాగుని విడిచిపెట్టలేక ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు యవ్వనస్తుడు. ఎంతో గొప్ప చదువుకున్నాడు. ఈరోజు ఏది నీ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏది నీ ఆత్మ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏది నీ పరిశుద్ధతను పాడు చేస్తుందో, ఏది నీ దర్శనానికి ఆటంకంగా ఉందో, ఏది నీ ప్రతిష్టకి, నీ నాజీరికి ఆటంకంగా ఉందో, నీ గోల్ దేనికి ఆటంకం ఉందో దాన్ని విడిచిపెడితే ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక.
ఒక వ్యక్తి ఈ రోడ్ల మీద చెత్త కుండీలు ఉంటాయి కదా, చెత్త కుండీ అంతా గెలుగుతూ ఉన్నాడంట, పొద్దున్నే వెళ్ళి గెలుగుతున్నాడంట. ఒక అతను చూసి, ఏంటి బ్రదర్ చెత్త కుండీ గెలుగుతున్నారు అంటే, ఆగయ్య బాబు నా భార్య ముక్కు పొడకపోయింది అంటున్నాడంట. ఏం పోయిందంట? దాంట్లో బంగారు ముక్కు పొడుగు పడిపోయింది. ఆమె చిమ్మిందంట. ఆ డస్ట్బిన్ అది తీసుకెళ్ళి చెత్త కుండీలు వేసేసిందంట. ఇప్పుడు చెత్త అంతా తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు వస్తారు, ట్రాక్టర్ వాళ్ళు. ఈలోపు నా ముక్కు పువ్వు మా భార్య దొరకాలి, దాన్ని అంతా గెలుగుతున్నాడంట. మొత్తం చెత్త అంతా స్ట్రీట్లో ఉన్న చెత్త అంతా దాంట్లో వేస్తారు. ఆయన అన్నాడంట, బాబు నీ పేరు పలానా కదంటే, ఎస్ నా పేరు పలానా, ఇదిగో నీ పేరు మీద ఒక వ్యక్తి అక్కడ మంచి బంగారపు దండ నిలబెట్టుకొని పట్టుకుని ఉన్నాడు అని చెప్పాడంట. ముందు ముక్కు పొడుగు దొరకాలి, తర్వాత బంగారపు దండ అంటున్నాడంట. బంగారపు దండ పెద్దదా, ముక్కు పొడుక పెద్దదా? బంగారపు దండ పెద్దది కదండి. ముక్కు పొడుకు ఎంతండి? ఈ లోకంలో నీ ఆశీర్వాదం అంతా ముక్కు పొడుగుతో సమానం. ఈ లోకరీతిగా నువ్వు ప్రయాసపడుతున్నావు, లోకరీతిగా జీవించే జీవితంలో లోక సంబంధంగా ప్రయాసపడుతున్నావు. దేవుని విడిచిపెట్టి దేవుని మీద విశ్వాసం కోల్పోయి సన్నగిల్లి అల్ప విశ్వాసం అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి లోకరీతిగా నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో నీకు దొరికే ఫలము ఫలితము ముక్కు పొడుకు లాంటిది. దేవుడిచ్చే బహుమానము దాని ముందు. మొన్న మా పాస్టర్ గారు అంటున్నారు, ఏమన్నాడంటే, మా అత్తమ్మ గారి ప్రార్థన చేస్తూ, అయ్యా నేను చచ్చిపోతానేమో, మరలా నేను చూడనేమయ్య అంటే, అమ్మ మంచిదమ్మా, అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే, అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం. అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ తిరిగి రాలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది, అబ్బే చిచ్చి మళ్ళీ భూమి మీద పంపిస్తా ప్రభు, వద్దునైనా అని కాళ్ళు మొక్కుతామంట. బాంచదా నీ కాళ్ళు మొక్కుతానయ్యా, ఇక అక్కడే ఉంటానయ్యా, ఇక్కడికి వద్దంటామంట మనం. అంటే అక్కడిచ్చే మహిముందో ఇది ఏ పాటిదండి కదా, అవును కదా, ఇది ఏ పాటిది? అందుకే ఆ మహిమ కావాలి మనకి. దేవుడు మనకిచ్చే మన పట్ల చేసే గొప్ప కార్యాల ముందు ఇదిగో ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన ఏ పాటి వాటిని విడిచిపెట్టగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు మెరాకిల్ చేయడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్. మూడోది, మన పరుగు పందుల్లో గెలవాలంటే మనలో ఏకాగ్రత ఉండాలి. ఏముండాలండి? విశ్వాసమునకు కర్త, ఆ కర్త మీద మనకి ఏముండాలంటే ఏకాగ్రత లేదా ఏకదృష్టి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకుంటున్న పిల్లలను చూస్తుంటాం. కొంతమంది చదువుకోలేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు చదువుతుంటారు, మన ఇంట్లో పిల్లలు చదువుతుంటారు, బయట పిల్లలు కూడా. ఎందుకు మన పిల్లలు చదవలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చదవటానికి బుక్కులు తీస్తారు, సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టుకుంటారు. ఈ బుక్కులు తీస్తారు, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు, ఈ బుక్కులు పక్క సరిపోతాయి, సెల్ ఫోన్ చదివేస్తుంటారు. ఇక సెల్ ఫోన్లో అన్నీ చదివేస్తారు, నిద్రపోతారు, ఇక నిద్ర వచ్చేది పడుకుంటారు. అలాగే జరిగిపోతుంటుంది. అందుకే ఏం రాయలేకపోతారు, అందుకే ఫెయిల్ అయిపోతారు. ఏంది బాబు చదువుతున్నది కూడా టేబుల్ మీద బుక్స్ కనపడతలే నీకు అంటారు. మంచిగా ఎంత మంచి చక్కటి ఆన్సర్ చెప్తారు. కారణం ఎందుకంటే నీ ఏకాగ్రత బుక్స్ మీద లేదు, సెల్ ఫోన్ మీద ఉంది కదండి. సహజంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెడతా ఉంటారు. అక్కడక్కడ స్కూల్లో మండలం జోన్లో, తాలూకా జోన్లో, డిస్టిక్ జోన్లో పెడతా ఉంటారు, కాలేజీలో కూడా పెడతా ఉంటారు. ఈ పరిగెత్తే వాళ్ళు పరిగెత్తుతున్నప్పుడు కదండి, ఈ పరిగెత్తే వాళ్ళు ముందు ఈ 100 లేకపోతే 200 400 లేకపోతే 1600 800 ఈ రన్నింగ్ పోటీలు పరిగెత్తేటప్పుడు వీళ్ళ దృష్టి, వీళ్ళ గురంతా ఎలా ఉండాలి? ఆ ముందున్న ఎల మీద ఉండాలి, ఆ గీడు దగ్గర ఉండాలి, ఆ దారం మీద ఉండాలి. నేను ముందెళ్ళి ఆ దారాన్ని పట్టుకోవాలి, ఆ ముందెళ్ళి ఆ దారాన్ని టచ్ చేయాలి, నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి అని పరిగెత్తాలి. ఈ పరిగెత్తుతున్న వ్యక్తి, నేను బాగా పరిగెత్తుతున్నానా, నా అడుగులు బాగా పడుతున్నాయా, సూపర్ పడుతున్నాయి, నా అడుగులు కనపడుతున్నాయా, నా డ్రెస్ బాగుందా, అందరూ నేను పరిగెత్తినప్పుడు చూస్తున్నారా అనుకుంటూ పరిగెత్తావనుకో, నువ్వు వెళ్ళగలుగుతావా? నీ ఏకాగ్రత ఎక్కడుండాలి? ఆ ముందున్న దాని మీద ఉండాలి కదండి, అవును కదా. లేకపోతే మనం పరిగెత్తు పక్కడు, అరే నువ్వేంటో సరైన డ్రెస్ వేసుకురాలేదు, నువ్వు పరిగెత్తు, అరే నీ షూస్ బాగలేవు కదరా, వీడు పరిగెత్తు ఇలా అనుకోండి, వాడు వెళ్ళిపోతాడు, వీడు ఇక్కడే ఉంటాడు, వాడు పొందేస్తాడు బహుమానం కదండి. మన ఏకాగ్రత మనం దాటి వచ్చిన వాటి మీద ఉండకూడదు, మన అడుగుల మీద ఉండకూడదు. మనం దాటి వచ్చామే వాటి మీద ఉండకూడదు. అబ్బా ఒకప్పుడు నా జీవితం బాగుండే, దేవుని నమ్ముకుని నాకు ఇలాగ అయిపోయాను. నో 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 నో, నీ జీవితం ఎప్పుడు అలా కాదు. నువ్వు పరిగెత్తు పక్క వాళ్ళ వైపు చూడవద్దు. నేను ప్రభు నమ్ముకున్నాక నేనేం సంపాదించాలని, ప్రభు నమ్మునోళ్ళు బిల్డింగ్లు కట్టేస్తున్నారు, ప్రభు నమ్మునోళ్ళు కార్లు కొనేస్తున్నారు, ప్రభు నమ్మునోళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చి నాకు రాలేదే. నీ దృష్టి ఎక్కడుంది? అందుకే నీకు రావట్లేదు. నీ ఏకాగ్రత కదండి ఎవరి మీద ఉండాలి? విశ్వాసమునకు కర్త,
యేసు మీద ఉండాలి. నువ్వు దృష్టి పెడతలేదు, బయట వాళ్ళ మీద పెడుతున్నావు, దాటిపోయిన విడిచిపెట్టి వచ్చిన జీవితం మీద పెడుతున్నావు. అందుకే నీ జీవితంలో బహుమానం పొందలేకపోతున్నావు. అందుకే నీ జీవితంలో విజయాలు చూడలేకపోతున్నావు. నీ దృష్టి నీ ముందున్న యేసు క్రీస్తు మీద ఏకాగ్రత పెట్టగలిగితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదండి, కొంతమంది పక్క వాళ్ళని చూసి ఈర్ష్యపడతా ఉంటారు. కయ్యూను పరిస్థితి ఎందుకు అలాగ అయింది కదండి, సౌలు ఎందుకు అలాగైంది, దావీదు మీద ఏం చేశాడు, ఈర్ష్యపడ్డాడు. కయ్యూను ఏబేలు మీద. ఇలాగ కొంతమంది అలా చూస్తుంటారు. అంటే నీ దృష్టి నీకు ఎలా ఉంది, బయట వాళ్ళ మీద ఈర్ష్య, ద్వేషం, లేకపోతే ఇంకొకరి మీద కక్ష, లేకపోతే అసూయ, ఇవి మనకు ఉండకూడదు. మన దృష్టి, మన ఏకాగ్రత విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు మీద ఉండాలి. నీ సేవే కావచ్చు, నీ ఆత్మీయ జీవితమే కావచ్చు, నీ ఆత్మీయ పొరుగే కావచ్చు, నువ్వు ఏది చేస్తున్నా ముందున్న బహుమానం మీద ఉండాలి. దేవుడు మనకి ఇవ్వబోతున్న బహుమానం మీద ఉండాలి. దేవుడు మనకి ఇవ్వబోతున్న విజయాల మీద ఉండాలి. దేవుడు మనకి ఏదైతే నువ్వు పొందుకోవడానికి గోల్తో, విజన్తో, విశ్వాసములో అడుగులు వేస్తున్నావో దాని మీద ఉండాలి. ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పరుగు వాళ్ళదేనండి, ఎవరి విశ్వాసము వాళ్ళదే. గుర్తుపెట్టుకోవాలి. నేను వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, ఎవరిని కాపీ కొట్టద్దు కదండి. ఎవరి పరుగు వాళ్ళదే. ఆమేన్, ఆమేన్. ఎవరిని మనం మోడల్గా తీసుకోవద్దు, యేసు ప్రభునే మోడల్గా తీసుకోవాలి. ఎవరికి మన జీవితాన్ని కదండి టాలీ చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ కూడా. అప్పుడే మనం ఫెయిల్ అయిపోతాం. అందుకే మనకు సక్సెస్లు ఉండవు, అందుకే మనకు అపజయాలు అవుతాయి. మనం ఆయన వైపు చూడగలిగితే దేవుడు మనకు విజయాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పేతురు కొంత దూరం ప్రయాణం చేసి గాలి వైపు చూశాడంట. ఏమైపోయాడు, మనందరూ తెలుసు, మత్తయి సువార్త 14:28 కదండి. గాలి వైపు చూశాడు, ఏమైపోయాడండి, సముద్రంలో మునిగిపోవటం. ఆ గాలి, ఆఫ్టర్ గాలి వైపు చూశాడు. ఏదో నీకు సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా కష్టాలు వస్తే, ఏదైనా శోధనలు వస్తే, ఏదైనా కలవరాలు వస్తే, ఏదైనా సమస్య వస్తే వాటి వైపు చూడొద్దు. ఇప్పుడు వరకు నిన్ను నడిపించాడే ఆ యేసు వైపు చూడాలి. ఇప్పుడు వరకు నిన్ను పోషించాడే యేసు వైపు చూడాలి. ఇప్పుడు వరకు నీకు విజయాలు ఇచ్చాడే, విజయంలో నడిపిస్తున్నాడే, సముద్రం మీద నడిపిస్తున్నాడు ఆయనలాగా, ఆయన వైపు, సముద్రం మీద నడిపించే యేసు వైపు చూడు. యేసు ముందే చెప్పాడుగా, నా వైపు చూస్తున్నాడు పేతురు అన్నాడు కదా. ఆయన వైపు చూస్తే నీకు సముద్రం సీసీ రోడ్డుగా మారిపోయింది, డాంబర్ రోడ్డుగా మారిపోయింది. గాలి వైపు చూశాడు, మళ్ళీ నీళ్ళగా మారిపోయింది, దిగిపోవటం ప్రారంభించాడు. నువ్వు ఎప్పుడైతే సమస్యల వైపు చూస్తావో ఆత్మ జీవితంలో దిగిపోవటం ప్రారంభిస్తావు. అందుకే యేసు వైపు చూడాలి. నీకు లక్షల అప్పులున్నా, తీరని సమస్యలున్నా కదండి, ఛేదించలేని ఏ సమస్యలున్నా నువ్వు యేసు వైపే చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కుందేలు పోటీ జరిగిందంట అరణ్యంలో. ఏం పోటీ, కుందేలు పోటీ. కుందేళ్ళన్నింటినీ ఒక పెద్ద కుందేలు పిలిచిందంట. ఒక పెద్ద కుందేలు పిలిచి కుందేళ్ళన్నిటికీ చెప్పిందంట, ఇదిగో ఈ కొండ మీద నుండి అవతల, మనకు తెలుసు కదా ఆ కొండ మీదకి వెళ్ళాలి, ఆ కొండ మీద పలానా చెట్టు ఉంది, ఆ చెట్టును పట్టుకోవాలి. ఎవరైతే ముందెళ్ళి ఆ చెట్టును పట్టుకుంటారో వాళ్ళకి పలానా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది అని చెప్పిందంట. కుందేళ్ళన్న ఓకే 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 బాగానే ఉందలే, కానీ ఓకే అని బాగానే చెప్తున్నారు, కానీ మధ్యలో లోయలు ఉన్నాయి. ఏమనుకుంటున్నారు మీరు, మధ్యలో పొదలు ఉన్నాయి, మధ్యలో పెద్ద కాలువ ఉంది, మధ్యలో ఆ కొండకేడ మధ్యలో పెద్ద కాలువ ఉంది, వెళ్తూ ఉంటుంది. దాంట్లో పెడితే కొట్టుకొని పోతాం, ఎక్కడికి వెళ్తామో తెలియదు, సముద్రంలోకి వెళ్తామో ఏ నదిలోకి వెళ్ళిపోతామో తెలియదు. మధ్యలో పెద్ద ముళ్ళ పొదలు, దాంట్లో పెడితే మొత్తం గుచ్చుకుపోతాయి, అక్కడే చచ్చిపోతాం. ఇలాగా ఎన్నో బెదిరింపులు చేసిందంట. చేసి ఓకే పోటీ పెట్టుకుందాం అనుకున్నారు. ఓకే అందరు పెట్టుకుందాం అనుకున్నారు. ఆ పలానా తారీఖుని పెట్టుకున్న, పలానా రోజుని పెట్టుకున్నారు అందరూ. ఇక పెట్టుకున్నప్పుడు అన్ని కుందేళ్ళు ఆగిపోయినాయి. మధ్యలో చెప్తా ఉందంట, చెప్తుంటే బెదిరిస్తుంటే అన్నీ ఆగిపోతున్నాయి. ఈ పెద్ద కుందేలు ఉద్దేశం ఏంటంటే వీటన్నిటి చెప్పింది, కానీ నేనే ప్రైజ్ కొట్టాలనుకుంటుంది పెద్ద కుందేలు. దాంట్లో ఒక చిన్న కుందేలు ఉందంట, ఇట్లాంటి చిన్న కుందేలు చెంగుమని పరిగెత్తి వెళ్ళిపోతుందంట. అది
ఎరిగది ఈ పెద్ద కుందేలు కూడా దాటేసి వెళ్ళిపోయిందంట. చాలా వేగంగా పరిగెత్తి 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 వెళ్ళిపోయి మొత్తానికి ఆ చెట్టు పట్టేసుకుందంట. ఈ మిగిలిన కుందేలు అనుకున్నారంట, అయ్యో మనం వెళ్తే బాగుండేది, ఆ చిన్నది వెళ్ళింది ఆఫ్టర్ దానికంటే మనం ఇంకా బాగా పరిగెత్తగలం, మనం వెళ్తే బాగుండేది, మనం వెళ్తే బాగుండేది, మనం పోగొట్టుకున్నాం కదా, ఈ కుందేలు మాటలేని మనం పోగొట్టుకున్నాం కదా అనుకుంటుంది. అసలు పోటీ పెట్టిన కుందేలు అంటుందంట ఈ చిన్న కుందేలతో, నేను చెప్పిన నీకు అర్థం కాలేదా, నీకు భయం లేదా, నేను ఎన్ని చెప్పాను, నీకు పొదలు పడిపోతామని చెప్పాను కదా, ఆ లోయలో కొట్టుకుపోతామని చెప్పాను కదా, నదిలో పడిపోతామని చెప్పాను కదా, ఆ రాళ్ళ మధ్యలో పడిపోతామని చెప్పాను కదా అంటే ఆ కుందేలు అంటుందంట, నువ్వు చెప్పినవన్నీ నాకు వినపడలేదు, నాకు చెవులు లేవు అందంట. అందుకే ప్రైజ్ కొట్టగలిగింది. లోకంలో ఉన్న వాళ్ళు ఎన్నో చెప్తారు కదా, నీ ఏకాగ్రత దేవుని మీద తగ్గకూడదు, నీ విశ్వాసం దేవుని మీద తగ్గకూడదు, నీ దృష్టి దేవుని మీద తగ్గకూడదు. ఎన్ని మాటలు ఎవరు చెప్పినా, నీ ఫ్రెండ్సే కావచ్చు, నీ కొలీగ్సే కావచ్చు, నీతో పనిచేసే వాళ్ళు కావచ్చు, నీ రిలేషన్స్, నీ బంధువులే కావచ్చు, నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, ఎన్ని చెప్పినా నీ విశ్వాసం తగ్గొద్దు. దేవుని మీద నీకున్న గురి తప్పిపోవద్దు, నీ దృష్టి తప్పిపోవద్దు, నీ గోల్ ఆయన మీద ఉండాలి, నీ విజన్ ఆయన మీద ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేయగలుగుతావో ఖచ్చితంగా దేవుడు నీకు బహుమానం ఇస్తాడు, నువ్వు విజయం పొందుతావు, నువ్వు విజయం పొందుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రభు నమ్మినప్పుడు ఎన్నో రకాలుగా మాటలు అంటారు కదండి. ఒక అతను పోలీసు ట్రైనింగ్కి, సెలక్షన్స్కి ప్రయత్నాలు చేస్తాడంట. రోజు లేచి పరిగెత్తడం, పొద్దున్నే పరిగెత్తడం, తర్వాత ఎక్సైల్ చేయటం అలాగే చేస్తున్నాడంట. అప్లై చేశాడు, కాల్ లెటర్ వచ్చింది, వెళ్ళాలి, పోలీసు సెలక్షన్స్కి వెళ్ళాలి. సరే ఈలోపు పరిగెత్తుంటే ఆ రచ్చబండ మీద ఉన్నోళ్ళు, లేకపోతే రోడ్డు పక్కన ఉన్నోళ్ళు, ఆ తర్వాత బంకుల దగ్గర డబ్బాల దగ్గర కూర్చొని, అరే ఈడు వంకర కాలోడు, ఈడికేం వచ్చిద్ది లేరా పోలీసు జాబు అనేవాళ్ళు కొంతమంది. ఒరే ఈడు పొట్టుకున్నాడు కదా, ఈడు వల్ల అయిద్దంటారా, అరే ఈడు చాలా వీక్గా ఉన్నాడు రా, ఈడు వేస్ట్, ఈడి వల్లే వైద్యులేరా, ఇలాగ మాట్లాడుకుంటున్నారంట. ఈడు దృష్టి తగ్గలేదు, నేను ఎలాగైనా పోలీస్ అవుతాను, నేను ఎలాగైనా పోలీస్ అవుతాను, నేను ఎలాగైనా పోలీస్. ఈయన గోల్ అంతేంది, నేను పోలీస్ కావాలి, నేను పోలీస్ అవుతాను. ఇలాగే బాగా చక్కగా ప్రయత్నం చేశాడు, రోజు ప్రాక్టీస్ చేశాడు, వెళ్ళాడు, సెలెక్ట్ అయిపోయాడు. తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాడు, 1.5 year అంత ట్రైనింగ్ ఉంటుంది. పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తున్నాడు. ఒరే నువ్వు పోలీస్ అయ్యావా, ముక్కు మీద ఒకడు, మూతి మీద ఒకడు, నోటి మీద ఒకడు వేలేసుకొని ఎట్లయ్యావురా. గమనించాలి, ఈరోజు నేను ఎగతాళి చేసిన వాళ్ళు కదండి, నీ గురి తప్పించిన వాళ్ళు, నీ ఏకాగ్రత తప్పించిన వాళ్ళు కదండి, గమనించాలి. ఒకరోజు నేను చూసి నవ్వుతారు. నీవు ఎంతమంది ఎన్ని అనుకున్నా, హేళన చేసినా, నవ్వినా, చిన్నచూపు చూసినా, నేను తక్కువ చేసి మాట్లాడినా, నీ దృష్టి, నీ ఏకాగ్రత, నీ గురి ఆయన మీద ఉంటే ఒకరోజు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు, తల దించుకుంటారు. ఎలా జరిగింది ఇది, ఎలా జరిగింది ఈ అబ్బాయిలో, ఎలా జరిగింది ఈ వ్యక్తిలో. ఆ యేసు మీద దృష్టి పెట్టాడు కాబట్టి, ఆయన గోలుగా పెట్టుకుని ఆయన మీద గురి పెట్టాడు కాబట్టి దేవుడు ఆయన ఈ వ్యక్తిని విడిచిపెట్టలేదు. ఆమెన్. నీ పిల్లలకు వచ్చే ఉద్యోగాలు కావచ్చు, నీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ కావచ్చు, నువ్వు పొందే ఆశీర్వాదాలు కావచ్చు, నువ్వు పొందే విజయాలు కావచ్చు, అవి దేవుని మీద ఏకాగ్రత పెట్టగలిగితే దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభువుని నమ్మిన తర్వాత మా వాళ్ళు చాలామంది ఎగతాళి చేశారు, చాలామంది అండి. ఇక్కడే ఇదే జగదగిరి గుట్టలో ఎంటర్ కాకముందు ఆల్వేని కాలేజీలో మా కజిన్ బ్రదర్ ఉంటారు. ఆయనకి ఫార్మా కంపెనీ కూడా ఉంది. మా కజిన్ బ్రదర్, మా పెద్దనాయన కొడుకు ఇక్కడే ఉంటారు, ఫార్మా కంపెనీ కూడా ఉంది. చాలా, నా ఇంటి గడప కూడా తొక్కొద్దురా అన్నాడు ఆయన. నువ్వు ప్రభుని నమ్మినందుకు, నువ్వు యేసు ప్రభుని నమ్మినందుకు నువ్వు అలా అయిపోయావు, ఇలా అయిపోయావు, అలా కలిసిపోయావు, ఇలాగ రకరకాలుగా మాట్లాడినాడు. తర్వాత నేను నా దృష్టి, నా ధ్యానం, నా గురి నా ప్రభు మీద పెట్టాను. సేవకి వెళ్ళినప్పుడు కూడా చాలా హేళన మాటలు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, నువ్వు ప్రభు నమ్మితే నమ్మావు, సేవకి ఎందుకు వెళ్తున్నావు, నీ పిల్లల పరిస్థితి ఏంటి, నీ పిల్లలు సరైన బట్టలు ఉండవు, తినడానికి తిండి ఉండదు, కష్టమైద్ది, ఇబ్బంది పడతావు, చివరికి నవ్వులు పాలైపోతావు, నీ జీవితం అలాగైపోయింది, ఇలాగైపోయింది, చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. కానీ నా దృష్టి, నా గోలు దేవుడు నాకు ఇచ్చిన పిలుపు మీద, నా దర్శనం మీద పెట్టాను. దేవుడు నన్ను ఎక్కడ పిలిచాడో ఆ స్థలం మీద, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు మీద నేను పెట్టాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన మీద పెట్టాను. చాలా వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నిజమే. ఆ పంపు దగ్గర నీళ్లు తాగి ఎవరిని అన్నం అడగకుండా, లేకపోతే ఏదైనా పెట్టమని అడగకుండా, ఎవరిని ₹1 కూడా అడగకుండా నీళ్ళు తాగి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మేము మదీనా కూడా దగ్గర ఉండేవాళ్ళం, దీప్తి శ్రీనగర్లో అక్కడ ఉండేవాళ్ళం, ఈ బాచిపల్లి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళం.
ఒకసారి పెట్రోల్ డబ్బు లేకపోతే దొబ్బుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఒకసారి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా రకరకాల ఇబ్బందులు, ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలు వచ్చాయి. కానీ మా గురింది పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన మాట తప్పుడుకు నరుడు కాదు. ఆయన దీవిస్తే ఏ నరమానుడు ఆపగలడు, అరిచి అడ్డం పెట్టగలడు? ఎవరు ఆపగలరు? లేని వాటిని ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన వాడు నా దేవుడు. ఆరిపోయే దీపాలను వెలిగించగలిగిన వాడు ఆయన నన్ను పిలిచాడు. ఇదొక్కటే తెలుసు నాకు, అన్ని పరిస్థితుల్లో దేవుడే నన్ను నిలబెట్టాడు. ఈరోజు నేను సేవ చేస్తున్నానంటే కేవలం ఆయన నిలబెట్టాడు. నా గురి, నా దర్శనం ఆయన మీదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, గెలుపునకు రహస్యం ఏందో తెలుసా? అక్కడ అంటాడు, ఓపికతో సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి నీ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఎలా ఉండాలండి? మన ముందున్న పందెం ఉంది, దానిలో మనకేముండాలంటే ఓపిక ఉండాలి. ఈ రోజుల్లో చాలామందికి అన్నీ ఉంటాయి, ఇది ఒక్కటే ఉండదు. ఏంటిది? అది అన్నీ ఉంటాయండి. మంచి టాలెంట్స్ ఉంటాయి చాలామందికి, మంచి మంచి స్వరాలు, టాలెంట్స్, మంచి రచయితలు ఉన్నారు, సింగర్లు ఉన్నారు, వర్షిప్ లీడర్లు ఉన్నారు, నాకంటే బాగా వాక్యం చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం. కానీ ఓపిక ఉండదు. ఏముండాలి ఈరోజు కదండి? చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, ఫెయిల్యూర్ ఎక్కడంటే ఓపిక, సహనము, ఓర్మి ఉండట్లేదు ఈరోజు. సంగమా, మనం కదా అక్కడక్కడ మనం ట్రాక్టర్ల మీద, చిన్న చిన్న లారీల మీద చూస్తుంటాం. శాంతం కన్నా సముద్రం చాలా చిన్నది, సముద్రం కన్నా శాంతం చాలా పెద్దది. సముద్రానికి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే చేయొద్దండి. సముద్రానికి వెళ్ళిన వాళ్ళు, చూసిన వాళ్ళు ధన్యులు మీరంతా. సముద్రం అవతల ఒడ్డు కనపడదు మీరు వెళ్ళినప్పుడు. ఎంత పెద్దది సముద్రం! అవతల ఒడ్డు కనపడదండి మనం సముద్రం కాడికి వెళ్తే. వైజాగ్ కానీ, లేకపోతే మచిలీపట్నం కానీ, లేకపోతే ఒంగోలు కానీ, లేకపోతే చెన్నై కానీ, ఇలాగ కాకినాడ కానీ ఇలాగ వెళ్తే అక్కడ సముద్రంకి వెళ్తే అవతల ఒడ్డు కనిపించదు. అంత పెద్ద సముద్రము. బాబోయ్, ఇంత పెద్ద సముద్రమా! మేము మా ఊరు సముద్రం పక్కనే అనమాట, దగ్గర ఒక 3 కిలోమీటర్స్ మా ఊరు. సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు మేము పిల్లలు ఉన్నప్పుడు ఇలాగ వెళ్తుంటే మా చెల్లి నేను వెళ్ళేవాళ్ళం. మా అమ్మ చెప్పేది, మా చెల్లి చెప్పేవాడిని, వెళ్తా దారిలో చేపట్టుకొని తీసుకెళ్తూ, చెల్లి అక్కడికి వెళ్ళిన సముద్రం, అమ్మో ఇంత పెద్ద సముద్రం అనబాకు, వచ్చేసి మళ్ళీ లాక్కెళ్ళిపోయింది అని మమ్మీ చెప్పింది. నువ్వు ఆ మాట అనబాకని చెప్పేవాడిని. అంటే అంత పెద్ద సముద్రం అది. అంత పెద్ద సముద్రం కంటే శాంతం ఇంకా పెద్దది. శాంతం ఇంకా పెద్దదే. నీలో ఉన్న శాంతం అంత పెద్ద సముద్రం కంటే గొప్పది, అంత సముద్రం కంటే పెద్దదే. ఈరోజు నీ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి కారణం నీలో ఓపిక లేదు. విడాకుల దాకా వెళ్ళడానికి కారణం నీలో ఓర్మి లేదు, ఓపిక లేదు, సహనం లేదు, శాంతం లేదు. అందుకే కదండి నీ ఉద్యోగం పోవడానికి కారణం, కదా నీ ఆస్తులు పోగొట్టుకోవడానికి కారణం, నువ్వు ఆత్మ జీవితంలో దిగజారిపోవడానికి కారణం. అన్ని కోణాల్లో చూసుకుంటే నీలో ఓర్పు కనిపించట్లేదు. బైబుల్ చెప్తుంది కదండి, ఓపికతో పరిగెత్తు. ఎట్లా పరిగెత్తాలంట? ఓపికతో. కదండి, తొందరపడ్డ ఉజ్జియా ఏమైపోయాడు? కుష్ఠరోగం వచ్చింది, ఊరు బయట పట్టణం వెలుపలకు తీసుకొని వెళ్ళిపోయారు. కదండి, తొందరపడ్డ సౌలు ఏమైపోయాడు? కదండి, సింహాసనం పోయింది, అధికారం పోయింది, రాచరికం పోయింది. అవును కదా? బైబిల్లో చాలామంది ఉన్నారు భక్తులు, తొందరపడ్డ వాళ్ళు. అవును కదా? అబ్రహాములో మనం చూస్తాం, తను వాగ్దానం పొందిన దేశంలో ఉండడానికి 25 years 25 సంవత్సరాలు సంతానం పొందుకోవడానికి, వాగ్దాన పుత్రుని పొందుకోవడానికి 25 సంవత్సరాలు ఓపిక పట్టాడు. నిజంగా సహజంగా మనకు అంత ఓపిక ఉంటుందా? ఎంతోమంది ఎన్ని మాటలు ఉండొచ్చు. ఏరునికి పిల్లలు దేవుడు చెప్పాడు అన్నావు కదా, ఏంటి అబ్రహామా నిజంగా నమ్ముతున్నావు? నీ అంత అమ్మాయి కూడా ఉండడేమో, నీ అంత పిచ్చోడు ఉండడేమో ఒకడు అంటాడు కదా. అసలు ఎందుకు నమ్మావు? ఈ వయసులో పిల్ల ఎట్లా పుడతారని ఇంకొకరు అంటారు. అయినా సరే ఎంత ఓపిక కలిగి ఉన్నాడు కదండి. అవును కదా? శరీరము సమతుల్యమైపోయినను, శారా గర్భం ఉడిగిపోయినను దేవుని వాగ్దానం మీద నమ్మిక ఉంచాడంట అబ్రహాం. ఎంత ఓపిక పెట్టాడు. అందుకే వాగ్దాన పుత్రుడని ఇస్సాకును కన్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది, వాగ్దాన పుత్రుడని ఇస్సాకును అబ్రహాముకు దేవుడు ఇచ్చినప్పుడు అబ్రహాము 100 ఏండ్ల వాడాయను. కాలం సమీపించినప్పుడు శారా గర్భవతి కుమారుని కనెను, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టిన. అప్పుడు అబ్రహాముకి 100 ఏండ్ల వాడాయనని రాయబడి ఉంది.
చూసారా అంటే ఎంత ఓపిక పట్టి ఉంటాడు అబ్రహాము. ఈరోజు సంగమా, దేవుడు నీకు ఇచ్చే కొంచెం లేట్ అవ్వచ్చు, దేవుడు నీకు ఇచ్చే దీవెనలు కావచ్చు, విజయాలు కావచ్చు, జాబ్ కావచ్చు, అది వర్క్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, కానీ దేవుడు నీ జీవితంలో చేయబోతుంది ఖచ్చితంగా చేస్తాడని ఓర్పుతో సహనంతో కనిపెట్టాలి. యోసేపును మనం చూస్తాం, కలగన్నాడు. కన్న వెంటనే దేవుడు సింహాసనం ఇచ్చాడా? కన్న వెంటనే రాజు అయ్యాడా? లేదే. తర్వాత చూడండి అతని పరిస్థితులు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడో. అన్నలు ప్రేమించి అన్నల దగ్గరికి వెళ్తే అన్నలు ద్వేషించి ఆ నిలువుటంగిని ఎంతో ఇష్టముతో తండ్రి ఆ కుట్టించిన కదండి పోగులేని కుట్టులేని ఆ వస్త్రాన్ని గుంజివేసి పిడిగుద్దులు గుద్ది గుంటలో పడేశారు. ఆ తర్వాత బయట తీసి ఆ మిద్యన ప్రాంతంలో వ్యాపారస్తులు వెళుతుంటే వాళ్ళకి అమ్మివేశారు. మార్కెట్లో అంగళ్ళలో పశువులను అమ్మినట్టుగా, గేదెలు అమ్ముతుంటారు అక్కడక్కడ మార్కెట్లో, గొర్రెలు అమ్ముతుంటారు, అట్లా అమ్మివేశారు కదండి. పెద్దన్న చిన్నన్న నడిపన్న అన్న 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 నన్ను అలా అమ్మొద్దన్నా, నేను మీతో ఉంటాను, మీరు ఏం చెప్తే చేస్తాను బతిబిలాడుకున్నాడు. ఆయన అమ్మేశారు. దిగమింగాడు, భరించాడు, దేవుని వైపు చూశాడు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తులో కదండి ఒక సైన్యాధిపతి పోతీఫర్కి అమ్మేశారు. అక్కడ కూడా ఒక పశువు అమ్మబడ్డాడు. అక్కడ వాళ్ళు ఒక సర్వెంట్గా పెట్టుకున్నారు. అక్కడ కూడా అలాగే ఉండగలిగాడు, అక్కడ కూడా ఉండలేదు. అక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడని రాయబడింది. ఆదికాండం 39:2-3 వచనాల్లో. ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇల్లు దీవించబడటం ప్రారంభించబడిందని రాయబడింది 5వ వచనంలో, 39:5-6 వచనాల్లో. కానీ అక్కడ కూడా లేని నింద ఆయన మీద మోపబడింది. లేని నింద, చేయని నేరం ఆయన మీద పడింది. చేతికి సంఖ్యలు వచ్చాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఇంత అగత్యానికి పాల్పడతావా? ఈయన ఈ నేరం చేయలేదు, పాపం చేయలేదు. ఉమ్ము వేసిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, గాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వాళ్ళు ఉన్నారు. కీర్తనకారుడు రాస్తూ అంటాడు, అతను పడిన సంఖ్యల కంటే కూడా అంట అతను పడిన నింద ఎక్కువ యోసేపును బాధ పెట్టిందంట. కానీ ఏ రోజు కూడా దేవుని మంచి విశ్వాసం దాటిపోలేదు యోసేపుకి, జోసెఫ్కే. ఈరోజు సంగమా, నువ్వు కలిగి ఉన్న విజన్, నువ్వు కలిగి ఉన్న దర్శనం కదండి, నువ్వు కలిగి ఉన్న గోల్, నువ్వు చేరేంత వరకు నీకు నిందలే రావచ్చు, శ్రమలే రావచ్చు, అవమానాలు రావచ్చు, గాయాలు రావచ్చు, కష్టాలే రావచ్చు. 13 సంవత్సరాలు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈయన ద్వారా మేలు పొందిన వాళ్ళు బయటికి వెళ్ళారు, వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. ఆ పానదాయకుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఈయన ద్వారా మేలు పొందిన వాళ్ళు మళ్ళీ రాజు సమ్ముఖంలో కప్పందించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా విసిగిపోలేదు యోసేపు. అప్పుడు కూడా తనలో విశ్వాసం తగ్గలేదు. అప్పుడు కూడా నీరసెలలేదు. అప్పుడు కూడా కృంగిపోలేదు. ఏంది ప్రభువా, నాకు దర్శనం, ఒక కళ ఇచ్చావు, నన్ను సింహాసనమే కూర్చోబెడతానన్నావు, ఇదిగో 11 మోపులు నా ముందు నమస్కారం చేస్తాయి అన్నావు, ఎప్పుడై ఇది జరిగేదని మనిషి కాబట్టి, శరీరంతో ఉన్నాడు కాబట్టి, మనలాగా ఉన్నాడు కాబట్టి సహజంగా ప్రతి మనిషిలో ఏదో ఒక కదండి కృంగిపాటు, ఏదో ఒక కలవరం, ఏదో ఒక అవిశ్వాసం మన హృదయంలో చోటు చేసుకుంటుంది. కానీ యోసేపులో ఒకటే నిరీక్షణ, ఏదో ఒక రోజు నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, నాకు ఇచ్చిన కళ నెరవేరుస్తాడని విశ్వాసముతో అలాగే చూశాడు, ఓపికతో కదండి. ఈయన కళ భావం చెప్పినట్టు పాత్ర అందించేవాడు ఉన్నాడు, కానీ ఈయన కళ నెరవేరింది ఒకరోజు 45:5-6-7 వచనాల ఆదికాండంలో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ దేశానికి ఏలిగాను, పరో ఇంటికి తండ్రిగాను, ధనగరం మీద మంత్రిగాను, రాష్ట్రపతిగా చేశాడు దేవుడు. అనేక దేశాలకి తన స్వజనులైన తండ్రి ఇంటి వారికి కరువులో భోజనం పెట్టే వ్యక్తిగా చేశాడు. గట్టి చేపలు కొడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు సంగమా, మనలో ఓపిక కావాలి. దేవుడు మనకి ఇచ్చేంత వరకు మనం ఏదైతే విశ్వాసంతో చూస్తున్నామో, ఏ దర్శనాన్ని పొందుకున్నామో, ఏ విశ్వాసం కలిగి ఉన్నామో దేవుల్లో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఒక జాబా, వివాహమా, లేకపోతే ఒక బిజినెస్సా, లేకపోతే ఒక వర్కా, లేకపోతే దేని మీద మన గోల్, మన విజన్, సేవ ఏది, నో డోంట్ వరీ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఓపికతో ఆయన వైపు చూడాలి, ఓపికతో పరిగెత్తాలి, ఓపికతో కనిపెట్టాలి. యోసేపు నిలబెట్టిన దేవుడిని నిలబెట్టడా? ఖచ్చితంగా నిలబెడతాడు. అబ్రహాము నిలబెట్టిన దేవుడిని నిలబెట్టడా? ఖచ్చితంగా నిలబెడతాడు. మనల్ని కూడా ప్రభు ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఊహించలేవు
ఆ దీవెన నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆశీర్వాదం నువ్వు పొందినప్పుడు, ఆ దీవెన నువ్వు పొందుకొని అనుభవిస్తున్నప్పుడు ఆనంద బాష్పాలు విడిసి, ఇది నా జీవితంలో జరిగేదేనా, ఇది నేను పొందుకు నేను యోగ్యురాలేనా, అసలు నా బ్రతుకులు ఇది నాకు యోగ్యత ఉందా, నేను యోగ్యురాలేనా? ఎస్, ఒకరోజు నువ్వు అనుభవించబోతున్నా. ఓపికతో నువ్వు కనిపెట్టగలిగితే, ఎదురు చూడగలిగితే, ఈ నిందలు, ఈ శ్రమలు, ఈ అవమానాలు ఇవన్నీ తాత్కాలికమైనవే. దేవుడు నీకు ఇచ్చే విజయాల ముందు, దీవెనల ముందు, బహుమానాల ముందు నువ్వు అలా చూడగలిగితే ఓ రోజు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. కోడి గుడ్లు పెట్టినాక వెంటనే పొదిగి పిల్లలు చేయదు, 21 days ఆగాలి కదండి. ఒక తల్లి గర్భవతి అయ్యి ఎమ్మటే డెలివరీ కాదు, 9 మాసాలు ఎదురు చూడాలి. ఒక ఫార్మర్, వ్యవసాయదారుడు విత్తనాలు జల్లి వెంటనే పంట కోయడు, 6 నెలలు ఎదురు చూడాలి. అలాగే దేవుడు మనకిచ్చే, మనం దేనికోసమైతే దేవుని వైపు విశ్వాసంతో ఎదురు చూస్తున్న ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో, ఓపికతో దేవుని దగ్గర కనిపెట్టాలి ఖచ్చితంగా కదండి. అబ్రహాము నిలబెట్టిన దేవుడు, యోసేపు నిలబెట్టిన దేవుడు. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఓపికతో కనిపెట్టారు. ఈరోజు మనకి మేఘం వలె, ఒక సాక్ష్య సమూహం వలె మనకు సాక్ష్యం ఇస్తున్నారు. మనమును విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే కదండి. సులువుగా చిక్కులు పెట్టు కదండి, పాపాలను విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ కదండి ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. మన విశ్వాసం సన్నగిలకూడదు, మొదటి మాట. మన విశ్వాసం తగ్గకూడదు కదండి. మనలో అవిశ్వాసం రాకూడదు. రెండోది, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. బంగారం కంటే ఎక్కువైంది, డబ్బు కంటే ఎక్కువైంది, ఈ లోకంలో విలువైన అన్నిటికంటే ఎక్కువైంది మన విశ్వాసం. అంటే పోగొట్టుకున్న రెట్టింపు పొందుకుంటాం యోబులాగా, దేవుడిస్తాడు. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చివరి క్షణములైనా సరే నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మూడోది, మనము ఏది విడిచిపెట్టి కదా ఆయన వెంబడించాలో కదా, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి నీ జీవితంలో ఇంకా ఏది విడిచిపెట్టలేకపోతున్నావో, విజయం పొందకపోవడానికి అదే కారణమై ఉండొచ్చు. ఏదో నీకు తెలుసు, దేవునికి తెలుసు, నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, దేవునికి అంత తెలుసు. ఆయనకు మరుగైంది ఏముంది? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ ఆయన అంతరంగాన్ని కదండి చూసే దేవుడు. ఆయనకు అంత తెలుసు. పై రూపాన్ని చూస్తారు మనుషులు, దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టదు. ఆయనకు తెలియదు ఏముంది, ఆయనకు మరుగైంది ఏముంది? అవును కదా. కాబట్టి అది విడిచిపెట్టి నీ దృష్టి, నీ ఏకాగ్రత ఆయన మీద ఉంచగలిగితే, దాటిపోయిన వైపు, పక్క వాళ్ళ వైపు కదండి, వెనుకున్న వాళ్ళ వైపు, లోకం వైపు చూడకుండా నీ దృష్టి, నీ ఏకాగ్రత, నీ గురి ఆయన మీద పెట్టగలిగితే, ఓపికతో పరిగెత్తగలిగితే ఖచ్చితంగా దేవునికి విజయాలు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. 4 విషయాలు మనం బుద్ధి పెట్టి మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిజమే సంగమా, నీ విశ్వాసం, మొదట నీకున్న విశ్వాసం ఇప్పుడు లేదేమో, నువ్వు కోల్పోయేవేమో, అవిశ్వాసం వచ్చిందేమో, విశ్వాసంలో బలహీనమయ్యేవేమో కదా. తోమలాగా నీ విశ్వాసం అల్ప విశ్వాసం అయిపోయి తగ్గిపోయిందేమో. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉన్నంటాడా. నీలో విశ్వాసం తగ్గిపోయిందేమో, పరీక్షించుకో. రెండోది, విశ్వాసాన్ని, ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని ముందుకు సాగు. ఆ విశ్వాసాన్ని కాపాడుకో. ఏది కాపాడకపోయినా పర్లేదు, దేవుడు మరలా నీకు ఇస్తాడు. నువ్వు సంపాదించుకోగలుగుతావు, రెట్టింపు చేస్తాడు దేవుడు. కానీ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోబాకు. విశ్వాసముని కాపాడుకో. బంగారం కంటే విలువైంది, వజ్రాల కంటే విలువైంది, నీకున్న డబ్బు కంటే విలువైంది, నీ ఆస్తి పాస్తుల కంటే విలువైంది విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా ఇంకెన్నో విజయాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటావు. ఈ రోజు నుంచి నీలో విశ్వాసం తగ్గొద్దు సంగమా. ఒక పరిపూర్ణమైన విశ్వాసం నీలో ఉండాలి. మూడోది, నీ దృష్టి, నీ ఏకాగ్రత ఆయన మీదే ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా నీ జీవితంలో రావచ్చు. వచ్చిన పేతురు గాలిని చూసి దిగిపోయాడంట, మునిగిపోయాడు. నో,
ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఏమైనా రావచ్చు నీ జీవితంలో, నీ దృష్టి, నీ ఏకాగ్రత ఆయన మీదే ఉండాలి. సగమా రోగమే వచ్చి ఉండొచ్చు, అప్పులు ఎక్కువైపోయి ఉండొచ్చు, ఉద్యోగం పోయి ఉండొచ్చు, సమస్యలు ఎక్కువైపోయి ఉండొచ్చు, పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు. ఈ రాత్రి నీ దృష్టి, నీ ఏకాగ్రత ఆయన మీద పెట్టగలిగితే మరలా పోగొట్టుకుని యోబుకి ఇచ్చినట్టుగా దేవునికి ఇస్తాడు. ఓపికతో, సహనముతో, ఊర్మితో నువ్వు ఆయన వైపు చూసి కనిపెట్టగలిగితే, ఆ ఓపిక లేక నువ్వు పొందుకోలేకపోయేవేమో. యోసేపును దేవుడు మన ముందు పెట్టాడు, అబ్రహామును మన ముందు పెట్టాడు దేవుడు. ఇంకెంతమంది భక్తులు బైబిల్లో ఉన్నారు సంగమా. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సుమారుగా 13 సంవత్సరాలు యోసేపు కనిపెట్టాడంట, 25 సంవత్సరాలు అబ్రహాము కనిపెట్టాడు. ఈరోజు సంగమా, నీ జీవితంలో నువ్వు విజయం పొందుకోవాలంటే, నువ్వు గోల్ రీచ్ కావాలంటే, దేవుడిచ్చే విజయాలు, ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి, నీ బిడ్డలు అనుభవించాలంటే ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేస్తుండు. ప్రార్థన తగ్గొద్దు, విశ్వాసం తగ్గొద్దు, భక్తి తగ్గొద్దు, సహవాసం తగ్గొద్దు, మందిరానికి రావడం తగ్గిపోవద్దు. దేవుడు నాకేం చేశాడు అనవద్దు నీవు. యోసేపు దేవుని వైపే చూశాడు, ఎక్కడ కృంగిపోలేదు, కలవరపడలేదు, బలహీనం కాలేదు, ఆయన వైపే చూశాడు. ఏదో ఒక రోజు నా దేవుడు ఈ సెంట్రల్ జైల్లోంచి లేవనెత్తుతాడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు, మాటిచ్చి తప్పుడుకైన నరుడు కాదు. ఎస్ 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 ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో వాక్య నిమిత్తం జాన్ పాల్ పాస్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడా.